మ్యాగ్నెట్ న్యూస్ కి స్వాగతం. హత్యాయత్నం కేసులో ఒకరు, గంజాయి కేసులో మరొకరు అరెస్ట్. 50,000 విలువ చేసే ద్విచక్ర వాహనం, 20,000 విలువ చేసే 1.5 కిలోల గంజాయి స్వాధీనం. సత్యవేడులో ఎటువంటి రౌడీయిజానికి తావులేదు. హత్యాయత్నం కేసుకు సంబంధించి తిరుపతి జిల్లా సత్యవేడు హరిజనవాడకు చెందిన నిందితుడు సైమన్ 25 సంవత్సరాలను స్థానిక పోలీసులు శనివారం అరెస్టు చేయగా, గంజాయి కేసులో సత్యవేడు పట్టణం దళవాయి అగ్రహారంకు చెందిన నిందితుడు శ్రీధర్ 34 సంవత్సరాలను శుక్రవారం అరెస్టు చేశారు. నిందితుడు శ్రీధర్ నుంచి 1.5 కిలోల గంజాయి హీరో స్ప్లెండర్ ద్విచక్ర వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గంజాయి కేసును సంబంధించిన నిందితుడు శ్రీధర్ ను శుక్రవారమే కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు పంపారు. ఈ నేపథ్యంలో హత్యాయత్నం కేసుకు సంబంధించిన నిందితుడిని శనివారం సర్కిల్ కార్యాలయంలో మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సమావేశంలో ఎస్ఐ రామస్వామి, పలువురు సిబ్బంది పాల్గొన్నారు. సత్యవేడులో ఎటువంటి రౌడీయిజానికి తావులేదని స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీ నాయుడు స్పష్టం చేశారు. కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నామన్నారు. మరో 10 రోజుల్లో ఆకతాయిల వ్యవహారాలను కూకటి వేళ్లతో పెకిలించి సమూలంగా నిర్మూలించడానికి సర్కిల్ పరిధిలో 2 ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారి పట్ల ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. ఎలాంటి రౌడీయిజానికి సహించే ప్రసక్తి లేదన్నారు. ఇలాంటి చట్ట వ్యతిరేక పనులు ఎవరైనా పాల్పడితే సిఐ మొబైల్ నంబర్ 9440796777 మరియు ఎస్ఐ మొబైల్ నంబర్ 9440796767 కు సమాచారం అందించాలన్నారు. ఈ మధ్యకాలంలో కొద్దిగా ఆగతాయిలు ఎక్కువ తిరుగుతున్నారని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో స్వయంగా రంగంలోకి దిగి వారి ఆట కట్టించడం జరిగింది. ఆ క్రమంలో భాగంగానే శ్రీధర్ అనే వ్యక్తి చాలా దౌర్జన్యాలకు పాల్పడుతున్నాడనే సమాచారం రావడంతో తన తమ్ముడు విజయ్తో కలిసి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఆ క్రమంలోనే అతని వద్ద 1.5 కేజీ గంజాయి స్వాధీనం చేసుకుని జైలుకు పంపించడం జరిగింది. అదేవిధంగా 2 నెలల కిందట రౌడీ షీటర్స్ అయినటువంటి సల్మాన్, మళ్ళీ అతని తమ్ముడు, అతని అన్న లారెన్స్ అనే వ్యక్తులు రాత్రి సమయంలో శ్రీసిటీ కార్మికుల పైన దాడి చేసి అప్పుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ క్రమంలో వాళ్ళపైన హత్యాయత్నం కేసు నమోదు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు సైమన్ అనే అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరుగుతున్నది. ఈ క్రమంలోనే సత్యవేడు పట్టణంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ప్రారంభించాము. ఆకతాయి విధుల మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టాము. నేను నా సర్కిల్ తరఫున 2 టీములు, స్పెషల్ టీములు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 స్పెషల్ టీములు బ్రహ్మోత్సవాల ముగింపు తర్వాత తన పని మొదలు పెడతాయి. పూర్తిగా చిత్రమైన కటింగులు, బైక్ రేసింగులు, స్పీడ్, ఈ లైసెన్సర్స్ లేకుండా, బాగా సైలెన్సర్స్ లేకుండా బాగా స్పీడ్గా వెళ్లే వారి పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టబడుతుంది. అదేవిధంగా గంజాయి సేవించే హాట్ స్పాట్స్ ను గుర్తించడం జరిగింది. ఈ హాట్ స్పాట్స్ లోను తర్వాత ఈ ఆకతాయి వెధవలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈ రౌడీ షీటర్స్ ను గట్టి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రౌడీ షీటర్స్ కు, రౌడీ ఇజానికి, దౌర్జన్యానికి సత్యవేడు పట్టణంలో ఏ ఒక్క అవకాశం ఇయ్యము. అటువంటివి ఏవి కూడా ఉపేక్షించేది లేదు. ఇది సర్కిల్ ఇన్స్పెక్టర్ గా నేనే స్వయంగా రంగంలో దిగి వీరి ఆట కట్టించడం మొదలు పెట్టాను. ఇది 1 నెలలో ప్రక్షాళన జరుగుతుందని మీకు నేను అదేవిధంగా ప్రజలకు ఏ ఇబ్బంది కలిగినా ఈ ఆకతాయిల నుంచి కావచ్చు, ఇంకా రకరకాల గంజాయి బ్యాచెస్ నుంచి కావచ్చు, రకరకాలుగా ఎవరైనా దౌర్జన్యంకి గురైనా లేదంటే వాళ్ళ దృష్టికి వచ్చినా నిర్భయంగా 100 కానీ లేదంటే నా యొక్క గవర్నమెంట్ నెంబర్ 9440796766 నెంబర్ కానీ, లేదా మా ఎస్ఐ నెంబరు లాస్ట్ లో జస్ట్ 7 9440796767 అయింది. నాదేమో 9440796766. ఈ 2 నెంబర్లకు లేదా 100 ఫోన్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ ఆట కట్టిస్తాం. మీరు మాకు సమాచారం ఇచ్చిన మీ యొక్క నెంబర్ కూడా, మీ యొక్క వివరాలు కూడా మేము గోప్యంగా ఖచ్చితంగా ఉంచుతామని మీకు తెలియపరుస్తున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.